నమస్తే అండి. నా పేరు రామకృష్ణ. బాలాజీ సీడ్స్ హైదరాబాద్ వారి మిర్చి ప్రదర్శన క్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. రైతు పేరు తోట చిన్ననాగయ్య అండి, భారతాపురం విలేజ్, వినుకొండ మండలం, పల్నాడు డిస్టిక్ అండి. మీరు చూస్తున్న ఈ మిర్చి ప్రదర్శన క్షేత్రము వెరైటీ పేరు బాలాజీ సీడ్స్ వారి BS 5555 వెరైటీ అండి. నేను రైతు అండి, తోట చిన్ననాగయ్య గారు. ఇక మీరు వెరైటీ చూసుకుంటే కింద నుంచి కూడా చిక్కటి కాపు, కాయ సైజు కానీ కలర్ కానీ చాలా బాగుందండి. చిక్కని కాపు, చాలా గుబురుగా కింద నుంచే చాలా గుబురుగా రావడం జరుగుతుంది. కొమ్మలు చూడండి, బ్రాంచ్లు అబ్జర్వ్ చేస్తే మీరు కింద నుంచి పూర్తిగా కూడా బుషీ క్యారెక్టరు. ఎక్కడ కూడా మీకు ఎక్కడ చూసినా సరే తంతెలుగా వేసుకుంటారు, చెట్టు పెరుగుతుందండి. కాయ సైజు కూడా మీకు చూడండి, అబ్జర్వ్ చేస్తే మీరు పచ్చికాయ కూడా సైజు పూర్తిగా కూడా గింజ ఫుల్ఫిల్ అవుతుంది. మీకు కలర్ కూడా మీకు చూసుకుంటే కింద నుంచి కూడా మంచి థిక్ కలరు, పూర్తిగా గింజ పూర్తిగా ఫామ్ అయిపోతుందండి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే అండి, ఒక్కసారి కాపు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పూర్తిగా కూడా ఇది ఆల్రెడీ కింద నుంచి కూడా మీకు ఫుల్ఫిల్ అవుతూ వస్తుంది మొక్క. ఎక్కడా కూడా మీకు తెగుళ్ళు కానీ మీకు ఎక్కడా కూడా ఆశించినట్టు కనపడదు. చూడండి, పూర్తిగా కూడా డిసీజ్ టాలరెంట్ వెరైటీ అండి ఇది, బాలాజీ సీడ్స్ వారి 5555. పచ్చికాయ పైకి వచ్చాక కూడా చూడండి, మీకు సైజు చూసుకుంటే పూర్తిగా పై తంతి కూడా మీకు కాయ సైజు కానీ కలర్ కానీ ఎంత నీట్గా ఉందో చూడండి, అబ్జర్వ్ చేయండి. పండుకాయ తీసుకున్నా కూడా మీకు ఎంత థిక్ కలర్ చూడండి. మంచి వెయిట్ కూడా వస్తుందండి, కాటా కూడా బాగా తూగుతుంది. మీరు అసలు ఈ మొక్క అబ్జర్వ్ చేస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఎంత కాపు ఉందో చూడండి. ఇది రైతు కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నాడండి. పూర్తిగా బాలాజీ సీడ్స్ 5555 పూర్తి టాలరెంట్ వెరైటీ అండి. మీరు ఇలా చూసుకుంటూ వస్తే చూడండి, మొత్తం అబ్జర్వ్ చేయండి. కాయ చూస్తే ఎక్కడ చూసినా కూడా ఒకటే యూనిఫామ్, మొత్తం మొక్క అంతా కూడా ఎత్తు కానీ బుషీ క్యారెక్టర్ కానీ అంతా యూనిఫామ్గా ఉంది. మీకు ఎక్కడ చూసుకున్నా సరే ఏ మొక్క పట్టుకున్నా ఇదే విధంగా కాపు ఉందండి. పైతంతి వరకు కూడా ఎక్కడ కాయ సైజు కానీ లెంత్ కానీ ఎక్కడ తగ్గలేదు. మీకు అంతా ఒకటే లెంత్ ఒకటే సైజు ఉందండి. కలర్ చూసుకున్నా కూడా మీకు ఒకటే యూనిఫామ్ మొత్తం. ఇప్పటి వరకు మనం ఫీల్డ్ మొత్తం ప్రదర్శన చూసామండి. ఇప్పుడు రైతుతో మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఈయన వెంకటకోటేశ్వరరావు గారు, తోట వెంకటకోటేశ్వరరావు గారు, మన రైతు కోటయ్య గారి బాబు. వాళ్ళ అనుభవాలు ఇప్పుడు మనకి షేర్ చేసుకుంటారండి. నమస్తే అండి. మీరు ఎక్కడ తీసుకొచ్చారండి ఈ వెరైటీ? విజయలక్ష్మి సీడ్స్ అని వినుకొండలో ఉంటే తీసుకొచ్చారు. ఎలా ఉందండి మీకు ఫస్ట్ మొక్క నాటిన దగ్గర నుంచి కానీ పెంపు కానీ మీకు కాపు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఏడు కొత్తగా తెచ్చామండి. ఇత్తనం తెగులు రాలే, ముడత లేదు, బొబ్బర్ లేదు, అన్నిటి కాసింది. కింద నుంచి పై కల్లా ఒకటే కాపు, చిక్కగా ఉంది. ఓకే, మీకు ఇప్పుడు తాలుగాయ లేదు. చెట్టు ఊరకు పెరుగుతుందా అండి, బుషీగా వస్తుందా? కింద నుంచి కూడా మీకు నుంచి కూడా బుట్టలాగా వచ్చి కాసుకుంటా పొజిషన్ తెంతలుగా వస్తుంది, ఒక తీగాల. ఓకే, మీకు కాయ కలర్ కానీ సైజు కానీ ఎలా అనిపిస్తుంది? బాగా సైజు కూడా ఇబ్బంది లేదు. మిగతా వెరైటీలతో పోల్చుకుంటే మీకు పెట్టుబడి ఎలా అనిపిస్తుంది? పెట్టుబడి కూడా దీనికి తక్కువే. తెగుళ్ళు కానీ అది ఎలా అనిపిస్తుందండి మీకు మిగతా వెరైటీలతో పోల్చుకుంటే? మిగతా వెరైటీలతో పాటు ఈ వెరైటీ ఈ సంవత్సరం కొత్తగా వేసాను నేను కూడా, ఇబ్బంది లేదు, బాగానే ఉంది. తెగుళ్ళు కూడా తక్కువ. దిగుబడి ఎలా అనిపిస్తుంది మీకు? దిగుబడి కూడా వాటి మీద 1 క్వింటాల్ 2 క్వింటాల్ అదనంగా వచ్చేటట్టుగా ఉంది అనుకుంటున్నా. ఓకే, ఒక రైతుగా నేను సలహా చెప్తున్నా నలుగురికి, ఇది మంచిదని ఇత్తనం కంపెనీ BS 5555 నాటుకోవచ్చని చెప్తున్నా. నేను ఈ ఏడో కొత్తగా తెచ్చా, బ్రహ్మారెడ్డి అంటే వినుకొండ విజయలక్ష్మి కొట్లో బ్రహ్మారెడ్డి దగ్గర తెచ్చా. అది అందరు నాటుకోవచ్చని చెప్తున్నా. ఇదండి మా రైతు అనుభవాలు, మా BS 5555 గురించి. తెగుళ్ళు తట్టుకునే వెరైటీ, కాయ కానీ కలర్ కానీ కాయ సైజు కానీ కలర్ కానీ ఎక్సలెంట్గా ఉందని రైతు అనుభవం అయితే మీరు విన్నారు. నెక్స్ట్ ఇయర్ మా సేల్స్లో కానీ మా వెరైటీ అడ్వర్టైజ్మెంట్లో కానీ మీరు రైతు వారీగా మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా చేసి మాకు అభివృద్ధికి తోడ్పడతారని మేము ఆశిస్తున్నాం.